హబీబ్ నగర్లో మటన్ పేరుతో బీఫ్ను అమ్ముతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. హోటళ్లు మేక మాంసంతో పాటు ఆవు మాంసాన్ని కూడా వడ్డిస్తున్నాయని మండిపడ్డారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, మటన్ పేరుతో బీఫ్ మాంసం అమ్ముతున్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్లో మన సిసిఎస్ క్రైమోలు కానీ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ అధికారులు కానీ ఒక ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసినారు. మొహమ్మద్ ఉస్మాన్, మొహమ్మద్ జహాంగీర్. ఈ మొహమ్మద్ ఉస్మాన్, మొహమ్మద్ జహాంగీరు పెద్ద పెద్ద బిర్యానీ హోటల్స్లో ఈ మాంసం సప్లై చేస్తారు. వీళ్ళు ఏ మాంసం? గొర్రెల మాంసం. కానీ అదే మాంసంలో కలిపి ఈ ఆవు మాంసం కూడా వాళ్ళు ఆ హోటల్లో సప్లై చేస్తున్నట్టు. ఎందుకంటే ఆవు మాంసం చాలా చీప్ ఉంటుంది కదా, ఈ గొర్రెల మాంసం కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది కదా. దాంట్లో వాళ్ళు ఇద్దరిని మన పోలీస్ అధికారులు అరెస్ట్ చేసినారు. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఈ విధంగా ఈ మాంసం సప్లై చేస్తున్నారు, ఎన్ని బిర్యానీ షాప్కి వీళ్ళు సప్లై చేస్తున్నారు, అన్ని షాప్ పేరు సహా ప్రజల ముందు రావాలి. ఎందుకంటే ఇవాళ దాదాపు పెద్ద పెద్ద హోటల్స్లో బిర్యానీ తినేవాళ్ళు హిందువులే ఉంటారు. అసలు ఎంతమంది హిందువులు తెలియక ఆవు మాంసం తింటున్నారు, కొద్దిగా ఆలోచన చెయ్యొచ్చు. అందుకోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉన్నది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ కావద్దు. ఇట్లాంటి దొంగలు ఇంకా ఎంతమంది ఉన్నారు, ప్రతి ఒక్క దొంగ అరెస్ట్ కావాలి. హబీబ్